నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం ఇప్పుడు చూసుకుంటే ఇమ్యూనిటీ అనేది చాలా వరకు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు అందరికీ అవసరమైనది. అవునమ్మా. సో ఇప్పుడు ఇంకా కొత్త కొత్త వైరస్ కూడా వస్తున్నాయి. దానికంటే ఇమ్యూనిటీ ఉంటేనే వాటి బారిన పడకుండా ఉంటారు. అవునమ్మా. అసలు ఇమ్యూనిటీ లేకపోతే ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలా చెప్పగలం వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు మీకు తగ్గిపోతుందమ్మా అని? ఓకే, ఎప్పుడైతే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది అంటే అమ్మా, వీళ్ళకి ఏ వైరస్ అయినా తొందరగా అటాక్ అయిపోతుంది. ఇప్పుడు కరోనా వైరస్ కానీ, చికున్ గున్యా కానీ, ఇలాగ ఏ దగ్గు కానీ, జలుబు కానీ, మొత్తం ఫీవర్ కానీ ఏమన్నా సరే తొందరగా అటాక్ అయిపోతాయి వీళ్ళకి. మనకు బాడీలోనూ ఇమ్యూని సిస్టమ్ మనకు ప్రొడ్యూస్ చేసే అన్ని అడినాయిడ్స్ కానీ, లింఫ్ నోడ్స్, ఇవన్నీ వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ఇవన్నీ కూడా మన దాంట్లో బాడీలో ఉంటాయి. అవి ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిందో మన బయట నుంచి వచ్చే వైరస్ని మనకి వీటికి దానికి సపోర్టుగా ఉండలేవు. ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉందనుకో ఇవన్నీ అగెస్ట్గా మనకి ఏంటంటే అట్లా రాకుండా కాపాడేస్తుంది. ఈ స్కిన్ నుంచి కానీ, ఈ స్కిన్ కదా ఎన్నో కెమికల్స్ మన ఆయిల్స్ అని ప్రొడ్యూస్ చేసేది స్కిన్. ఇవన్నీ కూడా స్కిన్ కూడా మనకు బాగుండాలి అన్నీ ఉంటే కూడా మొత్తం ఇమ్యూనిటీ పవరే బాడీలో. ఎప్పుడైతే బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉందంటే తొందరగా కనుక నీరసం రాదు. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కాళ్ళు చేతులు లాగవు. ఓకే, ఏదన్నా ఫీవర్ తొందరగా రాదు, ఒక జలుబు రాదు, ఒక దగ్గు రాదు. ఇలాంటి అన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే బాడీ డౌన్ అయిపోతుందో ఎక్కువగా ఎవరికి చూస్తామంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా వీక్నెస్ అయిపోతున్నారు పిల్లలు. వాళ్ళకి ఎండకు కూడా ఎక్స్పోజ్ అవటలేదు కదా. వీళ్ళకి ఎండకి వెళ్తే కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. వాళ్ళకి ఎండకు కూడా ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవటలేదో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చే సన్ రైజ్ కూడా అంత మంచిది కాదు అంటున్నారు కదా. అలా అని ఏమి లేదమ్మా. ఎండకి అలా అని మొత్తం పూర్తిగా మానేస్తే ప్రతి జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. ఓకే, మన లివర్ యాక్టివ్ అయ్యేది కూడా మెయిన్ సన్కి మాత్రం చాలా మంచిగా యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే లివరే కదా ఎన్ని మనకి వైట్ బ్లడ్ సెల్స్ కానీ, రెడ్ బ్లడ్ సెల్స్ కానీ మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే మెయిన్ లివరు, అడినాయిడ్స్, ఇవన్నీ కూడా మూకస్, ఇవన్నీ కూడా మొత్తం బారిన పడకూడదు. మనకి ఏదన్నా సరే ఫీవరు ఇవన్నీ రాకూడదు అంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైనా బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉందనుకోండి, ఇప్పుడు వైరస్ వస్తుంది, ఈ వైరస్ కనుక ఇమ్యూనిటీ పవర్ అంటే తొందరగా అటాక్ అయిపోతుంది. అదే మన బాడీలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ ఉంది అనుకో తొందరగా వచ్చినా కూడా మనిషికి ఏం కాదు. మనిషికి ఏం కాదనమాట. అందుకని మనం ఎప్పుడు తొందరగా మనం బయటపడిపోతాం. ఇప్పుడు ఏమన్నా రాకుండా మాత్రం ఆపేయటానికి అసలు గమక్కన ఏది లేదు. అంతేగాని మనం ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే మనం పెంచుకుని ఉన్నాము బాడీలో అంటే అది ఏది వచ్చినా సరే తొందరగా దానికి బానిస అయిపోమన్నమాట. అయితే ఇమ్యూనిటీ పవర్ గురించి చూసుకుంటే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఎంత వరకు యూజ్ అవుతుంది, దానివల్ల మనకి ఎలాంటి లాభం ఉంటుంది? ఇది అమృత సంజీవిని పౌడర్ అమ్మా. ఈ అమృత సంజీవిని పౌడర్ ఇమ్యూనిటీ బూస్ట్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా కూడా వాడచ్చు. ఏ వైరస్ వచ్చినా సరే మనకి ఇంట్లో ఇది ఉంది అనుకోండి మనం వాడాలి. అప్పటికప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఏమి వచ్చేది. మన బాడీలో ఆర్గాన్స్ అన్ని మనకు కరెక్ట్ గా పనిచేస్తేనే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఇప్పుడు సడన్ గా అప్పుడు నీకు బోన్స్ డెలికేట్ అయినాయి, నీ బోన్స్ అంతా రికవర్ అవ్వాలంటే టైం పడుతుందా లేదా? అందుకనే ఫస్ట్ నుంచే గానీ మనకి ఇమ్యూనిటీ పవర్ పాత పెంచుకుంటా ఉంటే ఇది తాగంగానే శక్తి వచ్చేది. ప్రతి ఒక్క ఆర్గాన్స్ ని కూడా మంచిగా డెవలప్ చేసుకుంటా దానికి ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకుంటా ఒకవేళ యాంటీబయాటిక్స్ మనకి ఏమన్నా కనుక మనకి అగెస్ట్గా మనకి వస్తుంది అనుకుంటే దాన్ని పోరాడే శక్తి ఉంటుంది అనమాట. అవును మేడం, మీరు వైరస్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు కొత్తగా 2 రోజుల నుంచి వింటూ ఉన్నాం HMPV వైరస్ అనేది. అవునమ్మా. సో ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా వస్తుంది అని అంటున్నారు. అవును. సో దీని వల్ల అదేమైనా యూజ్ ఉంటుందా? బాడీలో ఎప్పుడైతే దీన్ని తీసుకుంటా ఉంటామో దాన్ని చక్కగా ఇమ్యూనిటీ పవర్ పెంచేస్తుంది కదా, పిల్లల్ని ఎక్కువ కూడా సఫర్ అవ్వకుండా ఉంటారు, ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటారనమాట. ఇప్పుడు ఏంది పిల్లలకి దగ్గుతున్నా తుమ్ముతున్నా బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతేనే కదా వాళ్ళకి తరచు ఇది వాడుతుంటే సరే ప్రాబ్లమ్స్ కూడా రావు. దగ్గు కానీ, జలుబు కానీ, ఫీవర్ కానీ అలాంటివి రావు. కాళ్ళు చేతులు లాగటం కానీ చాలా శక్తి ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకైతే 1 స్పూనే, పెద్దోళ్ళకైతే 2 స్పూన్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉండాలమ్మా. ఎలా తీసుకోవాలి మేడం? ఇది ఆ చిన్నపిల్లలకైతే మిల్క్ లో ఇవ్వచ్చు, అదే పెద్దోళ్ళు అయితే హాట్ వాటర్ లో తీసుకోవాలి. 2 స్పూన్స్ కంపల్సరీ. ఇంకా నీకు ఏమున్నా కూడా ఇది మెల్లిమెల్లిగా క్లియర్ చేస్తుంది, ఏ ఆర్గాన్ని చెడిపోనకుండా కాపాడుతుంది.
దీంట్లో ప్రిజర్వేటివ్ కూడా కలపమమ్మా, ఫుల్ న్యాచురల్. ఓకే. ఇది గవర్నమెంట్ అప్రూవల్ అయిన మెడిసిన్. అసలు ఒక ఏమైనా కెమికల్స్ కూడా కలుపు, preservatives? Okay. ప్రిజర్వేటివ్స్ కలుపం. చిన్నపిల్లలు కూడా వాడమంటున్నాం అంటే ఇది ఎంత మంచి మెడిసిన్ ఉంటది. చిన్నపిల్లలకి ఏదైనా సరే తొందరగా ఇది అవుతాయి కదా. అవును. ఇది ఇంత మంచి మెడిసిన్ కాకపోతే చిన్నపిల్లలు వాడమని చెప్పం కదా. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా వాడచ్చు. ఈ షుగర్ ఉన్న పర్సన్ కూడా ఇమ్యూనిటీ పవర్ బాడీలో తగ్గిపోతుందమ్మా. వాళ్ళకి రాను ఇంకా మజిల్స్ అన్ని వీక్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ముందు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటేనే ముందు మనకి ఫ్యూచర్లో కూడా ఏమి రాకుండా ఉంటాయి. సికున్గున్యా కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే తొందరగా అటాక్ అయిపోతుందమ్మా. ఓకే, ఇప్పుడు ఎన్నో వైరస్లు వస్తున్నాయి. ఎన్ని వైరస్ ఇప్పుడు మొత్తం అన్ని అట్లా ఎదుర్కొంటానే ఇక్కడ వరకు వచ్చాం. ఇంకా ముందు కూడా ఎదుర్కోవాలి కదా. అప్పుడు కరోనా టైంలో ఎంత మందికి నేను అసలు ఇమ్యూనిటీ లాస్ అయ్యారు. ఆ తర్వాత మన డాక్టర్స్ కూడా చాలా మంది ఇమ్యూనిటీకి తీసుకెళ్లారు, వాడారు. అందరూ కూడా మంచిగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి కూడా ప్రాబ్లమ్స్ లేవు. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా కూడా యూజ్ చేశారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే వైరస్లు ఎప్పుడైతే వస్తున్నాయో మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగుంది అంటే మనకు వచ్చినా కూడా సర్వే అయిపోతామమ్మా. ఒకవేళ గనక ఇమ్యూనిటీ పవర్ లేదనుకోండి, అప్పటికప్పుడు ఏది కూడా మెడిసిన్ తొందరగా మనకి రికవర్ చేయలేవు, తగ్గిస్తాయి అంతే. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా పర్సన్కి మీరు దాంట్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేదనుకుంటున్నారా? వాళ్ళకి అందరికి కూడా ఉంది. కరోనా వచ్చిన పర్సన్ ఎవరికైతే కరోనా వచ్చిన పర్సన్కి వాళ్ళకి స్వాంతం పూర్తిగా కూడా క్లియర్ కాలేదు. ఎందుకంటే పస్సలు డెవలప్ అవుతున్నాయి లోపల. వాళ్ళకి నేల్స్ ఎలా నొక్కుంటే తెలిసిపోతుంది. వాళ్ళకి ఆల్రెడీ పస్ ఉంది అంటే ప్రతి ఒక్క జాయింట్ మీద పడుతుంది ఎఫెక్ట్. కరోనా వచ్చిన పర్సన్ ఎంతమంది వస్తున్నారు వాళ్ళందరికి ముందు చెప్పేస్తుంది వాళ్ళకి. వచ్చిన వాళ్ళకి హెచ్ఎంపీవీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు మేడం? చిన్న వారికి కదా, ఇప్పుడు వీళ్ళలో కూడా ఏమన్నా వచ్చే అవకాశం? ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే లేదో కనుక వస్తుందమ్మా కంపల్సరీ. ఇమ్యూనిటీ ఉంటే మాత్రం వచ్చినా కూడా మనం ఏం చేయలేదు. ఓకే, తొందరగా రాగానే కూడా మనం చేసుకున్న ఈ ఫెసిలిటీస్ అన్ని తీసుకోవాల్సింది తప్పదు. మరి ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అంటే తీసుకోవాలి? మనకి ఎప్పుడైతే సరే అమ్మా ఈ బేకరీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసేసేయాలి, జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేసేయాలి. ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే జంక్ ఫుడ్ నుంచి నీకు ఇమ్యూనిటీ పవర్ రాదు. ఎప్పుడు కూడా మనం ఇంట్లో మంచిది. ఎప్పుడైతే జంక్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, లివర్కి మనకి మంచిది కాదు అది. ఎప్పుడైతే ఇంట్లో మంచిగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తీసుకుంటూ ఉంటామో, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా మంచిగా, వాల్నట్స్ కానీ ఇవన్నీ నట్స్ ఇవన్నీ మంచిగా తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం ఉంటుంది. లేదు మనం ఎలా పడితే అలా తినేస్తున్నాం అనుకోండి, బాడీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరికీ తెలియవు. అది ఇమ్యూనిటీ పవర్ ఒకటే లేదేమో అని అనుకుంటారు వీళ్ళు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. స్ప్లీన్ సరిగా పనిచేయక, లేకపోతే ఫ్యాటీ లివర్ ఉండి, ఈ బోన్స్ వీక్ అయ్యి, బోన్స్ ఉంటేనే కదమ్మా మనకి బ్లడ్ సెల్ అనేది మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఇప్పుడు బోన్ మ్యారో బాగుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ మంచిగా డెవలప్ అవుతాయి. మనకు ఆ బోన్స్ వీక్ ఉందంటే సడన్గా వచ్చేస్తుందా? దానికి ఎన్ని రోజుల నుంచి ఇమ్యూనిటీ పవర్ అయినా పెంచుకుంటా ఉండి మన బాడీ బాగా ఎప్పుడు ఫిట్నెస్గా ఉన్నామో అప్పుడే ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొనే శక్తి వస్తుంది. కానీ ఏదన్నీ వస్తే కూడా భయపడిపోకూడదు. ఏదైనా సరే ఇంకా మనకి ఏమైపోయిందానికి ప్రతి ఒక్క బాడీలో కూడా భయాన్ని కూడా మనిషిని చంపేస్తుందమ్మా. ఎప్పుడు కూడా ఏదైనా వచ్చిందా కూడా భయపడకూడదు. నాకు ఇదేమవుతుందిలే అన్నట్టు ధైర్యంగా మనం చేసుకునే ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. అట్లా తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్కి వాడుకుంటా మీరు చక్కగా సర్వే అవుతే చాలా మటుకు మనకి ఏమీ కాదు. ఓకే, మన ప్రోడక్ట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? మనం ప్రొడక్ట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు. నేను కరోనా టైంలో కూడా చాలా మందికి మెడిసిన్ ఇచ్చి, వాళ్ళు లాక్డౌన్లో ఉంటేనే మన మెడిసిన్ నేను వీడియో కాల్ మాట్లాడతా కూడా నేను ట్రీట్మెంట్ ఇచ్చి అందరూ కూడా సర్వే అయ్యారు. చాలా మంది నా దగ్గర ఎవరైతే తీసుకున్నారో అందరూ కూడా సర్వే అయ్యారమ్మా. చాలా మంది డాక్టర్సే ఉన్నారు, ఎంతోమంది డాక్టర్స్ వీడియో కాల్ మాట్లాడుకుంటే సర్వే అయ్యారు. నేనేంటంటే వచ్చినాక కాకుండా ముందుగానే కొంచెం మనం ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మన ఈ వైరస్ వస్తున్న దీనికే కాదు, బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గింది అంటే దేనికైనా సరే చాలా తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతి ఒక్కటి కూడా అడినాయిడ్స్ ఉన్నాయి మనకి. ఎప్పుడైతే మూకస్
ఇవన్నిటికి కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటే పోరాడే శక్తి వచ్చేస్తుంది దాని అంతటికి. అది బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే తరచు మన చిక్కు అవుతానే ఉంటారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చిక్కు అవుతానే ఉంటారు. ఏం రిపోర్ట్స్ చేసినా ఒక్కోసారికి రిపోర్ట్స్ కూడా ఏమి రాదు. ఈ బాడీలో ఇమ్యూనిటీ పవర్ వచ్చేసిందంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. ఏదొచ్చినా తట్టుకునే శక్తి మాత్రం వచ్చేస్తుందమ్మా. ఓకే మేడం. సో చూసారు కదా, అమృత వర్షిణి సంజీవిని పౌడర్. ఇది వాడితే గనక ఒకవేళ మీకు ఎలాంటి వైరస్ వచ్చినా సరే వాటి నుంచి తగ్గిస్తుంది, అండ్ అలానే ఇంకేవి రాకుండా కూడా మిమ్మల్ని ఇమ్యూనిటీ బూస్టింగ్ చేస్తుంది. సో ఎవరికైనా యూజ్ అయితే డెఫినెట్గా ఒకసారి వచ్చి విజిట్ అయ్యి మేడంని కలవండి. మీ ప్రాబ్లం ఏమున్నా సరే మేడం చెప్తారు.